హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి వ్లాగ్స్ అఫీషియల్. ఈరోజు అయితే మన పాత ఫ్రెండ్ సురేష్ ఉన్నాడు కదా, లాస్ట్ వీడియోలో చూసారుగా, అతనితో ఒక ప్రాంక్ కాల్ చేయించా. మా ఫ్రెండ్తో అతనికి చేయించా ప్రాంక్ కాల్. క్రేజీగా వచ్చింది కాల్ అయితే. మనోడు కాస్త ప్యాంట్ తడిపేసుకునే రేంజ్లో మాట్లాడిండు. ఆడియో అయితే బాగా వచ్చింది, కానీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇయర్ ఫోన్స్ వాడండి. మీకేమనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person. హలో హలో, ఎడ్ల సురేషా? ఇక్కడ ఎంజాల్ ఉన్నానా? ఎంజాల్ మీ పేరు ఎడ్ల సురేషా? అవునానా? సైని మాట్లాడుతున్నా. అన్నా చెప్పనా? అన్నానా సైని ఏమో వీడియోస్లలో ఏం బీకర్ పోలీసు వాళ్ళు అని చెప్పి వీడియోస్ చేస్తున్నాయండి సార్. నేను కాదు సార్, వాళ్ళు పెట్టారు సార్. శివ అనే అబ్బాయి వాళ్ళు వీడియో తీసారు సార్. అది కాదురా భయ్, నువ్వు వీడియోస్ తీసి పోలీసు వాళ్ళ మీద కమెంట్స్ చేసి ఏంద్రా ఇది? సార్ అది కాదు సార్, అది నాదేం తప్పులేదు సార్. అది మన పొద్దుగా వచ్చి పోలీసులు పట్టుకుంది ఏమంటారు చెప్పు. మన పొద్దుగా వచ్చి పోలీసులు పట్టుకుంది ఏమంటారు చెప్పు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. తప్పు గురించి కాదురా, ఇప్పుడు నువ్వు ఏం పీకరు అది చేయాలంటే నీ పాత కేసు తీయాలనా? ఇంకా నీ ఫ్రెండ్ ఏం పేరు అని పేరు ఫోన్ గురించి ఇద్దరు తీసి మళ్ళీ ఇద్దరికి బొక్కలేయాలన్నారా? కాదు సార్, ఇగో ఇప్పుడు సార్ మాటలు అంటున్నాం సార్. వాళ్ళు వీడియో తీసుకొని పెడతారని నాకేం తెలుసు సార్. అదే కాదురా భయ్, వాళ్ళు వీడియోస్ తీస్తారు. అయితే ఆ వీడియో తీసేటప్పుడు నీకు కొంచెమైనా మైండ్ రాలేదారా భయ్? అది ఎట్లా చెప్పాలనో ఏం చెప్పాలనో వాళ్ళు ఏమైనా చేసుకుంటారా అని. అదే సార్, నేనంతా పట్టించుకోలేదు సార్. నేను వాళ్ళు ఏమో కామెంట్ చేస్తారేమో అనుకున్నా సార్. ఇంత సీరియస్ అయితే చెప్పు నాకు ఫస్ట్. నువ్వు ఎక్కడున్నావు? నేను ఎంజాల్ ఉన్నా సార్. ఇప్పుడు ఎప్పుడు వస్తావు ఇక్కడ? పిహెచ్కి రా, నువ్వు ఏం బీకడో చూద్దాం పోలీసు వాళ్ళు. సరే సార్, వస్తుంది. ఎప్పుడు వస్తావు? ఇప్పుడు నేను వస్తా సార్ మళ్ళా. ఎప్పుడు వస్తావు? టైము మా పోలీసు వాళ్ళ దగ్గర టైం లేదన్నావు కదా భయ్. నువ్వు ఏం పీకర్ అన్నావు కదా, నువ్వు రా ఫస్ట్. నువ్వు అది 7 గంటలకు అట్లా వస్తా సార్. 7 గంటల వరకు నేను వెయిట్ చేయాలా నీకే? కాదు సార్, నేను ఇంకా నేను ఎంజాయ్లో ఉన్నా సార్. ఇంకా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదురా భయ్. అర్ధ గంటలో రావాలి ఇక్కడ, లేకపోతే నేను బండి తీసుకొని అక్కడ వస్తే నీకు ఎత్తుకోపోతా ఇక. సరే సార్, వస్తా చూసా. వస్తావా? వస్తా సార్. ఇక మళ్ళీ సన్నీ అది కావాలి ఇది కావాలి. నీ శివగాని ఫ్రెండ్ ఉన్నాడు కదా ఒకడు. అవును సార్. వాడిని కూడా రప్పిస్తున్నా, వాడిని కూడా ఫోన్ చేసిన. సార్ లేదు అంటే నీకు బొక్కలు వేయాలంటే నీ పాత కేసు రీఫండ్ చేస్తా నేను. ఓపెన్ చేస్తా. కాదు సార్, ఎందుకు సార్ అంతా? నేను ఏం చేసినా సార్ అసలుకి? నేను ఏదో బతకడానికి వచ్చిన. బతకడానికి వస్తే మీ దోసగాల మాటలలో ఏందిరా భయ్ ఈ వీడియోస్? పోలీసు వాళ్ళు ఏం మీకారని? కాదు సార్, అది ఇప్పుడు సార్ వాళ్ళు తీస్తారని నేను అనుకోలేదు సార్. వాళ్ళు తీయండి కూడా నీకు మ్యాండ రాలేదా భయ్? వాళ్ళు వీడియో చేస్తుందని కూడా ఇట్లా వీడియో పెడతారని నాకేం తెలుసు సార్. మళ్ళీ నీకు తీస్తాప్పుడు తెలిసినప్పుడు నువ్వు అది కాదురా, నీకు బొక్కలు పెడితేనే చక్కగా అవుతావు. నువ్వు అవద్దని చెప్తున్నావు, వాడు చెప్తున్నావు, అప్పుడు అర్థమవుతుంది. అదే సార్, ఎందుకు సార్? నేనేం చేసిన సార్? పోలీసు వాళ్ళ మీద ఏమనుకోరా? ఆశ తమాష అనుకోరా పోలీసు వాళ్ళు అంటే మీరు ఆర్డర్ ఆడుకోవడానికి? కాదు సార్, సారీ సార్. నేను ఏదో ఏమో అనేసినట్టు. వాడిని కూడా రప్పిస్తా. వాడి నంబర్ ఉంది కదండి కదా శివగాంధీ, అవును నంబర్ మెసేజ్ చేయి. వాడిని కూడా రప్పిస్తున్నా ఇప్పుడు. సరే సార్. నువ్వైతే రా సార్. ఇప్పుడు చెప్పేది రా భయ్. చెప్పు సార్. ఇప్పుడు నేను వచ్చినా అనుకో, నువ్వు చక్కగా జైల్లోకే పోతావు. అదే కాదు సార్, ఇప్పుడు వాళ్ళు ఇంకా రావాలి కదా సార్. నేను ఒక్కరు వచ్చేది సార్. నాది అంటున్నావు కదా భయ్, నేను ఎట్లా రప్పిస్తున్నా? అన్ని కూడా రప్పిస్తా. సరే సార్, అది వచ్చినప్పుడు వస్తా సార్. నేను ఎందుకు రాను సార్? నేను రానని చెప్తున్నాను సార్. మళ్ళీ నేను వచ్చినా అనుకో, మళ్ళీ అందరూ లోపలనే పోతారు ఇక. మళ్ళీ మీ కేసులు ఓపెన్ చేస్తా, అన్ని ఓపెన్ చేసి బొక్కలు వేస్తా. మళ్ళీ ఎరకలు మాత్రమే ఉండాలి మళ్ళీ లైఫ్ లాంగ్. అదే సార్, పోలీసు వాళ్ళతో పెట్టుకుంటే ఏమొస్తుందిరా మీకు? అదే ఏం వస్తా సార్? ఏం రా సార్. మళ్ళీ ఏంది రా మాటలు? అది సార్ ఇప్పుడు ఆయన ఇంకా అన్నాడు కదా సార్. మళ్ళా ఆయన నేను ఒక్కన్నట్టున్నా, వాడిని కూడా అంటా కదా, వాడిని కూడా ఫోన్ చేయాలి ఇప్పుడు. ఫోన్ చేశారు మళ్ళీ ఆయనకి. నువ్వైతే రా ఫస్ట్ వాని దగ్గర శివాన్ దగ్గర పోయి నాకు ఫోన్ చేయి ఒక్క దగ్గర ఉండి. సరే సార్. ఫోన్ చేసి ఇద్దరు రావాలి నా దగ్గర ఇప్పుడు. అది సరే సార్. రాకపోతే మాత్రం లోపలనే పోతారు.
ఎందుకు సార్ మన అర్థమవుతుందా? పోలీసులతో నాటకాలు చేస్తున్నారా మీరు? నేను నాటకాలు ఎందుకు చేస్తాను సార్? ఎవరైనా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే వీడియో తీసుకొని ఇట్లా పెడతారని నాకెందుకు తెలుసు సార్? నాకు తెలియదు కదా సార్. దిమాగ్ లేదా? నువ్వు గడ్డి తింటావా? అన్నమే తింటా సార్, గడ్డి తింటారా సార్? మళ్ళీ ఎట్లా తెలియదు నీకు? మళ్ళీ అరే పోలీసుల గురించి చెప్తే మళ్ళీ ఏమైనా అవుతుందిరా భయ్? ఎంత దోస్త్ అయినా సరే మళ్ళీ పోలీసుల ముంగటి చెప్తే ఎట్లనే చేస్తాడు వాడు. ఏమో సార్, నా దొంగ పుకోవాలి ఎందుకు చేసిరే మళ్ళీ అవలగాడాలి. అక్కడ పోయినాక నాకు ఫోన్ చేసి ఇద్దరు కలిసి రారే, నేను ఏం చేయాలో చెప్తా అప్పుడు. సరే సార్. ఇద్దరు కొట్టకూడదు సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? పాత కేసులు ఇవన్నీ ఆయన తుమ్ముకుంటుంటారు సార్. ఆయన వాడిని కూడా నీ శివాని వాళ్ళని ఒక్క దగ్గర ఉండి నాకు ఫోన్ చేసి పిహెచ్కి రారు. సరే సార్, ఫోన్ చేస్తా సార్. ఖచ్చితంగా చేయాలి రోజు, మర్చిపోదు. మర్చిపోయి నేను చేసినా అనుకో చూడు, లేక చక్కగా లోపల వస్తాం మళ్ళీ. కాదు సార్, ఆడికి ఇప్పుడు ఫోన్ చేసి నేను చెప్తా సార్, ఇట్లా ఫోన్ చేసిండ్రా, అరే ఎందుకు ఇట్లా చేసిరా ఫోన్ చేస్తా సార్ ఇప్పుడు. సార్ సరే. అరే హలో, అయిందా? అయింది. అరే ఇగో వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు కదా, అప్పుడు ఏమంటావు తెలుసా? నాకు వీడియోలో వాళ్ళు మాట్లాడలేదు, నువ్వే పోలీసులు ఏం మిగిలిన మాట్లాడినావు, నువ్వే రా అని చెప్పు. అదే కూడా చెప్పింది అదే కదరా. అయితే ఇప్పుడు వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళకి నీకు ఇద్దరికి చెప్తా అంటున్నావు కదా, అట్లా అనకుండా వాళ్ళ మాటలు నాకు వినిపించలేదు, నాకు నీ మాటలు వినిపించిన నువ్వే రా పిఎస్కి. అవురా ఇప్పుడు వాళ్ళు వీడియో తీస్తుంటే పోలీసులు అనాల్సిన అవసరం నీకేముంది రా? ఇప్పుడు వీడియో తీస్తే పోలీసులు అన్నా నీకు చెప్పారు రా? వాళ్ళు అది గట్టిగా ఇచ్చుకో, వచ్చేసుకోలేడు. ఇప్పుడు వచ్చినాక దగ్గరకు వచ్చి పోయేస్తాడు. దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తాడు, నీ దగ్గర వచ్చిన ఒకసారి ఆడ వచ్చి చెప్తాడు కదా నీకు, కలువు ఫస్ట్. కలుస్తా కలిసినాక నేను వాళ్ళ దగ్గర ఉండి మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. ఫోన్ చేసినప్పుడు వాన్ ఫోన్ చేస్తా. అయితే సార్ ఇక నేను వీడియో తీసిన కానీ సార్, నేను హనుమాన్ చెప్పలే సార్, పోలీసులను తిట్టమని నేనేం చెప్పలే అని చెప్పి నువ్వుండు వాడిని ఒక్కనే పంపి అని చెప్పి పిఎస్కి. ఆ పిఎస్కి ఆయన ఒక్కనే పంపి, నువ్వేం రావాల్సిన అవసరం లేదు, నేను సార్ గిర్ అని మాట్లాడతా, నువ్వు రావాల్సిన అవసరం లేదు. వాడు రాకపోతే వాళ్ళ అంటారు చెప్పు, నేనే వస్తాను చెప్పు. పాత కేసు ఉంది, పాత కేసు బయటకు చూస్తే అందరు బొక్కలకి వెళ్తారని మాట్లాడు. చూసుకోవాలాడు ఎందుకు రా నీ దగ్గర సరదా. నిజం చెప్తానండి. సరే వాడు వచ్చినాక ఫోన్ చేస్తాడు, అందరూ అంట 10 నిమిషాలు వచ్చేస్తాడు, వచ్చినాక ఫోన్ చేస్తాడు. వాడు నా పాత ఫోన్ చేస్తాడు, అదే ఐఫోన్కి. ఆ ఫోన్ ఇంట్లో ఛార్జింగ్ పెట్టినా, అది ఫోన్ లేపా, వాడు డైరెక్ట్ ఇడికే వస్తాడు. నేను అభిరుచి కాడు నా ఛార్జర్ చూడు, ఆడున్నా వాడు డైరెక్ట్ ఇడికే వస్తాడు. వచ్చినాక మాట్లాడిపిస్తాను. నేను మాట్లాడతా అంట, వాడు చేస్తాడు. చేస్తే లేపి సార్ ఇట్లా నేను అయితే వీడియో అయితే తీసినా కానీ సార్, నేను హనుమాన్ అయితే ఏం చెప్పలేదు సార్, ఆ వీడియోలో కూడా నేను ఏం అనలేదు సార్, కావాలంటే వీడియో మొత్తం ప్లేస్ చూపిస్తాం మీకు ఆల్రెడీ మధ్యాహ్నం చూపించినా కదా సార్ అంట. మధ్యాహ్నం ఆల్రెడీ మేము పిఎస్ పోయినాం కదా, అప్పుడు వీడియో కాల్ చేసినాడు. ఆల్రెడీ మధ్యాహ్నం మీకు వచ్చి కలిసిన సార్, నేనేమన్నా అయితే నా తప్పైతే ఏం లేదు సార్, కాకపోతే యూట్యూబ్ అప్లోడ్ చేసినా నా తప్పు సార్, కాకపోతే హనుమాన్ అయితే నేను అనలేదు సార్, ఆయన తాగేసి వాగిండని చెప్తా. ఇచ్చుకో గట్టిగా. సరే మరి వాడు వచ్చినాక ఫోన్ చేస్తాడు. అరే వాడి మరి తర్వాత చెప్పు, పోలీసు వాళ్ళు ఏం తెలియలేదని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో వచ్చి ఏస్తాను కలవాలంటారు. మళ్ళీ లేదు రెండు పది చేపించినా అని చెప్పకు మళ్ళీ. సరే సరే సరే. 5 minutes later. హలో సార్, అదే శివ ఉన్నాడు సార్, పక్కనే ఉండా. హలో రాస్కర్ పెట్టినా ఫోన్. హలో సార్, శివనా? శివనే సార్, అదే మధ్యాహ్నం వచ్చి కలిసినా సార్. ఏంది వీడియోస్? నన్ను కూడా రమ్మన్నాడు కదా సార్. మళ్ళీ రావాలి కదా సార్. నేను వీడియో తీసినా కానీ సార్, నేను అయితే హనుమాన్ అయితే ఆయనకి ఏం చెప్పలేదు సార్, తిట్టమని. ఆయన తాగేసి తిట్టింది సార్. అట్లా తాగుండా? ఆయన తాగేసి తిట్టింది సార్ నిజంగా. ఆయన గంజా కూడా తాగుతాడు సార్, గంజా తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, తాగి వాగాను సార్. నేనైతే వీడియో తీసినా కానీ సార్, యూట్యూబ్ లో పెడదామని వీడియో తీసినా కానీ సార్, కానీ ఆయన తిరుగుతాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అట్లా చేసింది ఫోన్ అసలు. ఇగో సార్. హలో సార్, నేనైతే మధ్యాహ్నం సార్, నేను మాకు చిన్న పని ఉంది సార్, నేను బయటకు పోతాను, కావాలంటే ఆయన తీసుకోవచ్చు సార్. సార్ ఆయనకి ఇంకా రమ్మని సార్, నేనేం చేయాలి సార్? ఏందిరా మీ కథలు పడుతుంది? అదే అసలు
నువ్వు రారు, నువ్వు అసలు ఆఫీస్కి రాను, ఇక్కడ రా. కాదు సార్, ఆయన ఇంకా రావాలి కదా సార్, నేను ఒక్కనే ఎట్లా వస్తా సార్? కాదురా భయ్, వాడు వీడియో తీసిండు, అంత అయిపోయింది. మధ్యాహ్నం అని చేసే పని చేసినాం వానికి. హలో సార్, అట్లా ఏందో నాదేం తప్పు సార్. చెప్పేది నువ్వు, వాడు వీడియో తీస్తాప్పుడు నీకు జర దిమాక్ రాలేదా? నీకు అది రాలేదా వాడు ఎక్కడో పెడతాడని? ఇప్పుడు రమ్మన్నావా సార్? గంజాయి కొడుతున్నావు, గంజాయి ఎక్కడికేనా నీకు దొరికేది? అది నాకేడ దొరుకుతుంది సార్? అది చెప్తున్నాడు, అది ఎక్కించి అని చెప్పేస్తాం సార్. అన్ని ఎక్కించేవాడు చెప్పాడు, మొత్తం ఎక్కించి అని చెప్పేస్తాం సార్. నీ లైఫ్ ఖరాబ్ చేయని చెప్తాడా? నిజమే చెప్తాడు కదా వాడు? నిజమే చెప్తారు సార్ ఎవరైనా. నిజమే అది కాదు, నాకు సంబంధం లేదు. నువ్వు ఫస్ట్ రాను, ఇక్కడ రా. నీ పని అయితే నేను పాత కేసులు ఓపెన్ చేసి నీ బొక్కలు వేస్తేనే సగ అవుతుండ్రు. రా ఇక్కడ. ఎందుకు సార్? నేను పట్టుకుంటా, ఇద్దరు రారి. నాకు ఆయన ఏడున్నాడు సార్? ఆయన ఏడున్నాడు ఏమో, ఆయన నెంబర్ లేదు. ఫోన్ చేస్తావో నువ్వు ఎక్కడ పోతావో నాకు సంబంధం లేదు. నువ్వు రాకపోతే నేను సెకండ్ కి నీ వస్తా. ఇప్పుడు అక్కడ ఎక్కడ ఉన్నావో ఎత్తుకొని పోతా నిన్ను. ఎందుకు సార్? నేనేమన్నా సార్? నీకు అర్థమవుతుందా సార్? అట్లా కథలు పడుతుర్రా మీరు. పోలీసు వాళ్ళు అంటే మజాకులు చేసుకుంటుర్రా మీరు. అర్థమా సార్? నేనేమన్నా సార్? నేను అసలు ఏమనలే సార్. ఏమనలేదే ఆ వీడియో తీసినావురా భయ్? ఆడేమో తీసి పెట్టిండు సార్, మళ్ళీ నేనేం చేయాలి సార్? ఆయన పెడితే నోటికి తాళం లేదా? ఏవద్దా మళ్ళీ చెప్తాప్పుడు దిమాగ్ లేదా? నేనేమంటా వేసేసు సార్, నాదేం తప్పులేదు సార్. తప్పులేందే అది సార్, అది ఎప్పుడో ఎందుకు సార్ ఆ ట్రాఫిక్ తీస్తారు? ఇప్పుడు తీయాల్సిందేరా భయ్. మీరు ఏం బీకర్ అన్నావు కదా? ఎవరు బీకర్ అన్నారు సార్? అది ఏమో బీకర్ ఏం చెయ్యారని చెప్పినావు కదా చూసినా. అది అయిపోయింది సార్. అది ఎందుకు సార్ మళ్ళా ట్రాఫిక్? ఎందుకు అన్నారా భయ్ అట్లా? అదే సార్, సారీ అని చెప్పేస్తున్నా సార్. సారీ చెప్తే అయిపోతాదిరా భయ్. నోటికి వస్తే సారీ చెప్పినాం, నోటికి వస్తే నోటికి వచ్చినట్టు వాగరం. అది అలవాటా మీకు? అదే సరే సార్, సారీ సార్ అంటున్నా సార్. ఇప్పుడు రావాలంటే ఏడదు. నేను ఒక్కనే తప్పు చేసి వాళ్ళు వీడియో తీసినా నాకేం తెలుసు సార్? వాళ్ళు ఏదో తీసిరు, అది ఇట్లా పెడతారని నాకేం తెలుసు. హలో సార్, ఇక్కడ మాట్లాడుతుంది అలాగని అనిపించా ఏందిరా? చెప్పు సార్, చెప్పు సార్. రేపు పొద్దుగాల ఇద్దరు కలిసి ఇక్కడ రావాలి పిఎస్ కి. 9 గంటల వరకు పిఎస్ దగ్గర ఉండాలి నాకు. అర్థమైందా సార్?